అని చెప్పి మరి గత ప్రభుత్వంలో ఎవరైనా సర్పంచ్ కనుక లేకపోతే స్త్రీకి వచ్చినటువంటి ఆ స్థానంలో వారి భర్తలు గాని మగవారు గాని ఎవరైనా ఉంటే కనుక వారికి జైలు శిక్ష చేయమని చెప్పి ఒక జీవోను కూడా విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే అది మగవారి పట్ల వ్యతిరేకత కాదు, ఆడవారికి ఇచ్చేటటువంటి అవకాశం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఆడవారిని తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో మహిళా శక్తి ఎంత గొప్పదంటే మహాత్మా ఇందిరాగాంధీ మరి ఈ దేశంలో ప్రధానమంత్రి చేసి ప్రపంచ దేశాలనే గడగడలాడించినటువంటి శక్తి కలిగినటువంటి స్త్రీ ఇందిరాగాంధీ. అలాగే బ్రిటన్ అధ్యక్షురాలు గాని లేకపోతే ఈ రోజున మనం చూసేదానికి అనేక మంది ముఖ్యమంత్రులు, మమతా బెనర్జీ లాంటి ఒక పవర్ఫుల్ ముఖ్యమంత్రి గాని లేకపోతే యుద్ధంలో ఒక్క నిమిషం యుద్ధంలో ఈ రోజున మరి సైనికులుగా గాని లేకపోతే పోలీసులుగా గాని ఈ దేశంలో ఏ రంగంలోనూ కూడా స్త్రీ తక్కువ కాదని చెప్పి నిరూపించినటువంటి ఘనత మన భారతీయ స్త్రీలని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజున అమెరికా వెళ్తా ఉన్నారు అనేక మంది పిల్లలు, మీలో కూడా ఎవరికైనా వెళ్తే వెళ్ళి లేకపోతే తెలుసుకుని ఉండొచ్చు. ఈ రోజున అమెరికా వెళ్లి సాఫ్ట్వేర్ రంగంలో గాని వివిధ రంగాల్లో గాని మరి సంపాదించుకుని ఈ దేశానికి అభివృద్ధి చేయడానికి వారు ఉపయోగపడతా ఉన్నారు. ఈరోజు సాఫ్ట్వేర్ రంగంలో మనం చూసేది కనుక బెంగళూరులో గాని, హైదరాబాద్ లో గాని, చెన్నైలో గాని, బాంబేలో గాని ఎక్కడ చూసినా మనం ఒక్కసారి కనుక మహిళల యొక్క శక్తి ఏంటో ఆ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గర ఒక్క గంట నుంచి ఉంటే ఎటువంటి స్త్రీలు ఎంత నాలెడ్జ్ తోటి ఈ దేశాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతున్నారో మనం అర్థం చేసుకోవాలి. కనుక ఈ సమాజంలో చాలా రుగ్మతలు జరుగుతూ ఉన్నాయి. చాలా మానవ మృగాలుగా ప్రవర్తించేటటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. అయితే ప్రతి సమాజంలోనూ కూడా చాలా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కనుక దాన్ని ఖచ్చితంగా మన పద్ధతి మనమే చూసుకోవాలి. ఇందాక చెప్పినట్టుగా స్వేచ్ఛని మరి దుర్వినియోగం చేసుకుంటే లేకపోతే మన భారతీయ పట్టుబట్లని మనం దూరం చేసుకుంటే అది మనకే ప్రమాదం అని చెప్పి నేను సందర్భం తెలియజేసుకుంటాను. ప్రతి స్త్రీ కూడా ఈ భారతదేశ సాంప్రదాయాల గౌరవాన్ని మనం గౌరవించాలి.